మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ రోజు లంగ్ క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకుందాము. ఈ రోజుల్లో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తుల్లో కొన్ని రకాల కణాలు అధిక మొత్తంలో మల్టిప్లై కావడంతోన ఈ కణుతులు ఏర్పడతాయి అన్నట్టు. ఈ కణుతులు ఏర్పడటం వల్ల లంగ్ క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. ఎక్కువగా లంగ్ క్యాన్సర్ అనేది మగవాళ్ళలో ఎక్కువగా వస్తుంది. కాకపోతే ఈ మధ్యలో ఈ ఆడవాళ్ళలో కూడా ఎక్కువగా లంగ్ క్యాన్సర్ను మనం వింటున్నాము. లంగ్ క్యాన్సర్ కావడానికి ప్రధానమైన కారణాలు ముఖ్యంగా స్మోకింగ్ అని చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో ఈవెన్ పొల్యూషన్ లేక ఈ అర్బనైజేషన్ కావటం వల్ల కూడా చాలా మందిలో లంగ్ క్యాన్సర్ అనేది వస్తుంది. సో ఈ మధ్యలో ఆడవాళ్ళు కూడా ఎక్కువగా స్మోకింగ్ బారిన పడటం వల్ల, పొల్యూషన్ కావటం వల్ల మరియు ప్యాసివ్ స్మోకింగ్ తీసుకోవటం వల్ల కూడా ఆడవాళ్ళల్లో పిల్లల్లో కూడా లంగ్ క్యాన్సర్ అనేది రావడం జరుగుతూ ఉంది. లంగ్ క్యాన్సర్ మన ఇండియాలో చాలా ఉధృతం అవుతూ ఉంది. ఎందుకంటే అర్బనైజేషన్, పొల్యూషన్, స్మోకింగ్ చాలా ఎక్కువ కావటం వల్ల. ఇంకా లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళల్లో సిమ్టమ్స్ ఏ రకంగా ఉంటాయంటే వాళ్ళల్లో కొంచెం దగ్గు ఉండడం, అంటే మందులు వాడినా తగ్గకపోయే దగ్గు ఉండటం, కొంతమందిలో జ్వరం రావటము, కొంతమందిలో దగ్గినప్పుడు రక్తం పడటము, కొంతమందిలో అయితే ఆకలి కాకపోవటము, బరువు తగ్గడము, ఇటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎంబడే వాళ్ళ డాక్టర్ను కన్సల్ట్ అయ్యి కావాల్సిన పరీక్షలు చేయించుకొని నిర్ధారించుకోవాలి. ఈ లంగ్ క్యాన్సర్ నిర్ధారణ చేసుకోవడానికి ముఖ్యమైన పరీక్షలు ఏవంటే, ఒకటి ఛాతీ ఎక్స్రే, కొన్నిసార్లు సిటీ స్కాన్ కూడా తీయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో బ్రాంకోస్కోపీ లేదా లంగ్ బయాప్సీ అంటాము. ఈ టెస్ట్లు కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి లంగ్ క్యాన్సర్ కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళల్లో స్టేజింగ్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే స్టేజింగ్ను బట్టే వాళ్ళ యొక్క 5 year సర్వైవల్ రేట్ అనేది నిర్ణయించబడుతుంది. కాబట్టి వన్స్ డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత వాళ్ళు స్టేజింగ్ కొరకు పెట్ స్కాన్ లాంటి ఫర్దర్ టెస్ట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో లంగ్ క్యాన్సర్ను మనము మొదటి స్టేజ్లో లేదా రెండో స్టేజ్లోనే గుర్తించినప్పుడు మనం దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయడానికి వీలుంటుంది. కానీ చాలామంది దగ్గు, రక్తం పడటము లేదా బరువు తగ్గడం ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు వాటిని నెగ్లెక్ట్ చేసి లంగ్ క్యాన్సర్ అనేది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయేలా చేస్తారు. కాబట్టి అది చాలా చాలా తప్పు. ఒకవేళ దగ్గు తగ్గకపోయినా, రక్తం పడుతున్నా, బరువు తగ్గిపోతున్నా ఇమీడియట్నే డాక్టర్ని కలిసి కావాల్సిన టెస్టులు చేయించుకొని నిర్ధారణ చేసుకోవాల్సిందిగా అందరికీ నేను సలహా ఇస్తున్నాను. లంగ్ క్యాన్సర్ ఇండియాలో ఇప్పటిదాకా 8 మిలియన్ల వరకు అఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ప్రతి సంవత్సరము ఈ లంగ్ క్యాన్సర్ అనేది పెరిగిపోతూ ఉంది. సో లంగ్ క్యాన్సర్ బారిన పడి ప్రతి సంవత్సరము 60,000 మంది దాకా చనిపోతూ ఉన్నారు. సో లంగ్ క్యాన్సర్ లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్ చెప్పుకోవాలంటే 3వ స్థానంలో ఉంది. ఇండియాలో వచ్చే లంగ్ క్యాన్సర్ అనేది ప్రపంచం వైజ్గా చూసుకుంటే కూడా మన స్థానం 3వ స్థానంగా ఉంది. కాబట్టి లంగ్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో దినదినంగా ఈ కేసులు చాలా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి స్మోకింగ్ను ఆపడము లేదా పొల్యూషన్ తగ్గించుకోవటము ఇవన్నీ చేయడం ద్వారా మనం లంగ్ క్యాన్సర్ను కొంతవరకు తగ్గించుకునే వాళ్ళం అవుతాం. సో లంగ్ క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ మెయిన్గా స్టేజ్ని బట్టి ఉంటుంది అన్నట్టు. సో మొదటి స్టేజ్లలో అంటే స్టేజ్ 1, 2లో స్టేజ్లో మనం గుర్తిస్తే లంగ్ క్యాన్సర్ను పూర్తిగా మనము నిర్మూలించవచ్చు. సో లంగ్ క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ను మనము 2-3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి రేడియేషన్ థెరపీ, మోటు భాషలో చెప్పాలంటే కరెంటు పెట్టడం అంటారు. సో రేడియేషన్ ఇవ్వడం వల్ల లంగ్ క్యాన్సర్ను ఆ కణితిని కరగగొట్టేలా మనం చేయొచ్చు. రెండో రకం ఏంటంటే కీమోథెరపీ. దీని ఏంటంటే కొన్ని రకాల మందులు ఇవ్వటం ద్వారా, బ్లడ్లో ఇవ్వడం ద్వారా ఈ కీమో అనేది ఆ క్యాన్సర్ దగ్గరికి పోయి దాన్ని కరగే లేదా దాని యొక్క క్యూర్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఇది రెండో రకం. అన్నిటికన్నా ఉత్తమమైనది ఏంటంటే సర్జరీ. అంటే ఎక్కడైతే లంగ్ క్యాన్సర్ ఉంటుందో ఆ కణితిని పూర్తిగా తొలగించడం. ఇది తొలగించాలంటే లంగ్ క్యాన్సర్ అనేది మనము స్టేజ్ 1 లేదా స్టేజ్ 2లోనే మనం గుర్తించగలగాలి. సో అర్లీ స్టేజ్లో లంగ్ క్యాన్సర్ను గుర్తించగలిగిన వాళ్ళం అవుతే మనం సర్జరీ చేసి 100%గా లంగ్ క్యాన్సర్ను క్యూర్ చేయొచ్చు. సో ప్రాథమిక దశలోనే లంగ్ క్యాన్సర్ను గుర్తించడం ఎంతో అవసరం.